ఈ కాంబినేషన్ లాజిక్ డిజైన్ లో డిజైన్ ఏ 4-bit ఫుల్ యాడర్. ఒక 4-bit ఫుల్ యాడర్ డిజైన్ చేయాలి. ఓకే. ఇది ఒక ఫుల్ యాడర్. మనకి ఇలాంటి 4 ఫుల్ యాడర్స్ కావాలి. ఓకే. 4-bit అంటే మీరు డిజిటల్ లాజిక్ డిజైన్ బాగా నేర్చుకోండి ఫస్ట్. నేర్చుకున్న తర్వాత ఈ టాపిక్స్ రండి. ఇది కేవలం డిజైనింగ్ పార్ట్. ఇది వెరిలాగ్ హెచ్టీఎంఎల్ ప్రోగ్రామింగ్ మాత్రమే. ఓకే. ఈ 4-bit ఫుల్ యాడర్ని డిజైన్ చేయాలి. డిజైన్ చేయాలంటే మనకి కొన్ని ఎర్రర్స్ కూడా వస్తాయి. సో ట్రైల్ అండ్ ఎర్రర్ మెథడ్స్. ఎన్ని పాసిబుల్ టైప్స్ ఉంటాయి, అన్ని పాసిబుల్ వేస్ మనం వాడుకోవాలి. ఏ విధంగా అంటే డేటా ఫ్లో, బిహేవియరల్, గేట్ లెవెల్ మోడలింగ్ వాడుకోవాలి. ఇన్ కేస్ ప్రొసీజరల్ ఫ్లో కంట్రోల్ అంటే ఫర్ లూప్, వైల్ లూప్, ఇఫ్ ఎల్స్ ప్రోగ్రామ్స్ అన్ని కేస్ స్టేట్మెంట్స్ వాడుకోవాలి. ఓకే. ఆ విధంగా మనం ఈ కాంబినేషన్ లాజిక్ డిజైన్ తయారు చేయాలి. ఓకే. ఈ 4-bit ఫుల్ యాడర్ డిజైన్ ఏం చేస్తాం? 4 ఫుల్ యాడర్స్ తీసుకుంటాం. A0, B0, A1, B1, A2, B2, A3, B3. ఓకే. సమ్ము క్యారీ ఇస్తాం. Cin క్యారీ అవుట్. ఓకే. దీన్ని మనం డిజైన్ చేద్దాం వెరిలాగ్ హెచ్టీఎంఎల్ లో. ఓకే. ఈ విధంగా sum0, sum1, sum2, sum3. దీన్ని డిజైన్ చేయాలంటే ఈ బోర్డు సరిపోదు కాబట్టి నేను స్క్రీన్ రికార్డింగ్ చేస్తాను. ఓకే. నెక్స్ట్ వచ్చే టాపిక్స్ అన్ని ఈ కాంబినేషన్ లాజిక్ డిజైన్ మొత్తం స్క్రీన్ రికార్డింగ్. ఓకే. స్క్రీన్ రికార్డింగ్ నెక్స్ట్ ఏంటి? ఈ డిజైన్ 4-bit ఫుల్ యాడర్ లో మనం ట్రైల్ అండ్ ఎర్రర్ మెథడ్స్ అంటే ఎన్ని పాజిబుల్ వేస్ ఉంటే అన్ని పాజిబుల్ డిజైన్ చేద్దాం. కొన్ని ఎర్రర్స్ వస్తా ఉంటే దాన్ని సాల్వ్ చేసుకుని మనం డిజైన్ చేయాలి. ఓకే. అది మనం స్క్రీన్ రికార్డింగ్ చూద్దాం. ఓకే. ఈ డిజైన్ 4-bit ఫుల్ యాడర్ తర్వాత నెక్స్ట్ 8-bit యాడర్. 8-bit ఫుల్ యాడర్. ఓకే. దానికి ఒక పర్టికులర్ ఐసీ నెంబర్ ఉంటుంది. ఐసీ నెంబర్. ఓకే. ఈ ఐసీ నెంబర్ ప్రకారం మనం డిజైన్ చేద్దాం. ఓకే. బుక్ లో మీరు ఎప్పుడైనా మనం ట్రై చేసుకోవాలి. ఓకే. మనం ట్రై చేయాలి. తర్వాత వచ్చిన ప్రొసీజర్ మనం వాడుకోవాలి బుక్ లో. ఓకే. ట్రై చేస్తే మనకి ఎక్కడ ఎర్రర్ ఉందో అర్థమైంది. ఓకే. 8-bit ఫుల్ యాడర్. ఈ కాంబినేషన్ లాజిక్ డిజైన్ లోనే నెక్స్ట్ ఏమేమి వస్తాయంటే ఎన్కోడర్, డికోడర్, మక్స్, డిమక్స్. నెక్స్ట్ ఈ ఫుల్ యాడర్ యొక్క డ్రాబ్యాక్ ఏంటంటే ప్రాపగేషన్ డిలే. ఈ ప్రాపగేషన్ డిలే అంటే ఏంటంటే ఈ 3 బిట్స్ అయిపోయిన తర్వాత క్యారీ ఇక్కడి నుంచి జనరేట్ అవుతుంది. ఈ క్యారీ దగ్గర డిలే ఉంటుంది. ఓకే. డిలే. ఈ డిలేని అవాయిడ్ చేయడానికి ఏం చేస్తారంటే క్యారీ లుకెట్ హార్డర్ వాడతారు. ఓకే. అది కూడా చేద్దాం. ఓకే. ఫస్ట్ ఇది ఈ ప్రొసీజర్ ఎన్కోడర్, డికోడర్, మక్స్, డిమక్స్ ఇంకా ఉన్నాయి. వీటిని ఏం చేస్తారు? కేస్ స్టేట్మెంట్, ప్రొసీజర్ ఫ్లో కంట్రోల్ అన్ని మెథడ్స్ వాడి మనం డిజైన్ చేయాలి. ఓకే. దీనికి స్క్రీన్ రికార్డింగ్ వాడతాను. ఓకే. ఎందుకంటే ఇవి చాలా పెద్ద బిగ్ డయాగ్రామ్స్. ఓకే. నేను స్క్రీన్ రికార్డింగ్ చాలా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి ఒక్కటి. ఈ లూప్ ఎలా ఫామ్ అయింది, లూప్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది మొత్తం మీరు నా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే ఆటోమేటిక్గా అర్థమైంది. ఓకే. ఇది ప్రాపగేషన్ క్యారీ లుకెట్ హార్డర్. మీరు ఎప్పుడైనా సరే ఒక డిజైన్ ఒక పర్టికులర్ అప్లికేషన్ డిజైన్ చేయాలంటే ఐసీ నెంబర్ ఇస్ ఇంపార్టెంట్. ఐసీ నెంబర్, దాని యొక్క స్కీమాటిక్ ఆర్కిటెక్చర్, బ్లాక్ డయాగ్రామ్, చాలా ఇంపార్టెంట్. ఓకే. బ్లాక్ డయాగ్రామ్, ఐసీ నెంబర్స్ ఎక్సెట్రా అవన్నీ ఉంటే మనం డిజైన్ చేయగలం. ఓకే. టెస్ట్ ఆన్లైన్ లో గూగుల్లో చాలా వరకు ఉంటాయి. మీరు కాపీ పేస్ట్ చేసుకొని ట్రై చేయండి. ఓకే. చాలా ఇంపార్టెంట్. ఈ ఐసీ నెంబర్స్ మనం డిజైన్ చేయాలి. ఎందుకంటే ఇదే డిజిటల్ ఐసీ డిజైనింగ్. ఈ డిజిటల్ ఐసీ డిజైన్ కాన్సెప్ట్ చేయాలంటే మనకి ఐసీ నెంబర్స్ 2 ఐసీలు. ఇప్పుడు ఈ ఫుల్ యాడర్ ఉంది కదా. నెక్స్ట్ ఏం చేయాలంటే ఎగ్జాంపుల్ ఎన్కోడర్ ఉంది. ఎన్కోడర్ ఒక ఎన్కోడర్ ఇంకోడర్ కి
కనెక్ట్ చేస్తే ఏమైంది దీన్ని మొత్తం అని మనకు తెలియాలి. ఓకే, అందుకే ఐసీ డయాగ్రామ్ మొత్తం మనకి ప్రాపర్గా నేర్చుకుని ఉండండి. ఓకే, నెక్స్ట్ ఇది మొత్తం స్క్రీన్ రికార్డింగే. స్పీడ్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత సీక్వెన్షియల్ లాజిక్ డిజైన్ వస్తుంది, చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది వస్తేనే దానికి వెళ్ళొచ్చు. అది రావాలంటే ఫస్ట్ మీరు ఇవి బాగా నేర్చుకోండి. కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఇస్తాను నేను. ఓకే, అనుకోండి చాలా ఉన్నాయి ఎక్సెట్రా, చూద్దాం. ఓకే, ట్రై చేద్దాం. ఫస్ట్ ఐసీ నెంబర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఐసీ నెంబర్, పిన్ డయాగ్రామ్ మీరు సాల్వ్ ట్రై చేయండి. ఓకే, వస్తుంది ఆటోమేటిక్గా. ఓకే.